చూసాం. ఎవరికి ప్రార్థన చేయాలి అని చూసాం. ఈరోజు కూడా ఎలా ప్రార్థన చేస్తే, ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ప్రార్థన అనగానే ఈ లోకంలో అందరూ ఇష్టపడి చేసేది, కష్టం లేకుండా మనం ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నా, సమూహముగా ఉన్నా, సంఘముగా ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం చేసుకోదగినదే ప్రార్థన. ఇక్కడ నుండి మీరు చేస్తే నేను వింటాను అనడానికి బైబిల్లో ఏమీ లేదు. మీరు ఎక్కడ నుండి చేసిన దేవుడు ప్రార్థన వింటాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను, నా కుటుంబానికి దూరంగా ఉన్నాను అని విదేశాల్లో మనం బాధపడ్డాము. ఆ విదేశాల్లో నుండి కూడా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఇదిగో నేను అడవిలో జీవిస్తున్నాను, నాకంటూ ఎవరు లేరు అని మనం బాధపడ్డ ఆ స్థలంలో నుండి మనం మొరపెట్టిన దేవుడు వింటాడు. అంటే ఆరిన నేల మీద మనిషి ఎక్కడ నుండి ప్రార్థన చేసినా, ఏ సమయంలో చేసినా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆలకించువాడై ఉన్నాడు. అయితే ఆ దేవుడు నువ్వు ఏ స్థలం నుండి ఏ సమయమైనా మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఆయన వినాలి అని అంటే, మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వాలి అంటే ఆయన ఒక కండిషన్ చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేస్తాడు. పేతురు గారిని ప్రేరేపించి పత్రికను రాయిస్తూ, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం మీరు 12వ వచనాన్ని చూడగలిగితే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కళ్ళను, ఆయన చెవులను భూమి మీద ఉంచుతున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన చిత్తానుసారంగా ఆలోచన కలిగి, ఆయనకు నచ్చిన కోణంలో బ్రతుకుతున్నారో, ఎంత చక్కగా చెప్తున్నాడు కదా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను అంటున్నాడు. ఎవరైతే నీతిగా, ఎవరైతే యథార్థవంతంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో ఆయన కన్నులంట భూమిని పరిశీలించి చూస్తున్నాం. ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథం అనుకుంటాను, ఒకసారి తీయండి. ఆయన ఆకాశం నుండి పరిశీలించి చూస్తున్నాడు అనే మాట మన కీర్తన గ్రంథంలో చదువుతున్నాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వచనం చూడండి ప్రియులారా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎక్కడి నుండి? ఆకాశం నుండి. ఆకాశానికి ఆవల పరలోకం ఉంటే ఆ ఆకాశం ఆవల నుండి భూమిని పరిశీలించి దేవుడు చూస్తున్నప్పుడు ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, ఆయన మాటల ప్రకారం ఎవరైనా జీవిస్తున్నారా అని చూస్తున్నాడంట. అందుకే పేతురు గారు ఏమంటున్నాడు, ప్రభు చెవులు నీతిమంతుల మీదను, ఆయన ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. అందుకే మనం చూడండి, కొన్ని రోజు భూమి మీద మనుషులతో మనం మాట్లాడాలి అంటే, మనుషుల్ని మనం చూడాలి అంటే, మనం చెప్పే మాట వాళ్ళు వినాలంటే, వాళ్ళ
మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ మనము ఫోన్ చేస్తుంటాం. ఫోన్ చేసి ఫ్రీ ఉన్నామా అని అడుగుతాం ఫస్ట్ కదా. ఏమని అడుగుతాం? మీరు ఫ్రీ ఉన్నారా అంటారు. ఎందుకు? భూమి మీద ప్రతి మనిషి ఎలా ఉంటాడు? కంపల్సరిగా ఏదో ఒక పనిలో ఎక్కడో ఒక స్థలంలో బిజీగా ఉంటాడు. కాబట్టి ఒక 5 నిమిషాల సమయం ఉండదు, నేను మీతో మాట్లాడొచ్చు అని అడిగిన తర్వాత మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్తుంటాం. కానీ దేవుడు అంట 24 గంటలు అనుదినము ఇదిగో ఆయన యొక్క చెవులను నీతిమంతుల ప్రార్థన వైపే ఉంచుతున్నాడు. అంటే ఎంతగా మనిషికి మేలు చేయాలి, జవాబు ఇవ్వాలి, వారి ప్రార్థనలకు నేను సమాధానం చెప్పాలి, లేదంటే వాళ్ళ ప్రార్థనలు నేను వినాలి అని వాళ్ళ మొరను నేను ఆలకించాలని దేవుడు ప్రతిరోజు ప్రతినిత్యము 24 గంటలు కూడా ఏం చేస్తున్నాడు? నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవేస్తున్నాడు. నా బిడ్డలు ఏదైనా అవసరతలో ఉన్నారు, వారికి ఏం కావాలి అని చెవేస్తున్నాడు. ఎందుకు అలా వేస్తున్నాడు అంటే ఆయన బిడ్డలకు ఆయన దగ్గర సమీపంగా ఉన్నాడు కాబట్టి. మనం ఆయన బిడ్డలుగా నీతిమంతులంగా యథార్థవంతులంగా మనం బ్రతుకుతూ ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మనం నోటి నుండి మాట రాకముందే మన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి అడగాలనుకుంటున్నామో ఆయన ఏమంటున్నాడంటే గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడంటున్నాడు. ఇంతటి ఆలోచనతో మనిషికి సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరలా సిద్ధంగా ఉంటున్నప్పుడు చాలా సందర్భాల్లో అనేక మార్లు ఎంత మట్టుకు మనం ప్రార్థించినా ఆ ప్రార్థనకు సమాధానం దొరకలేని స్థితిలో చాలా సందర్భాల్లో సమాజం ఉంటుంది. ఎందుకు ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి అని మనం చూడగలిగితే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచనం చూడండి ప్రియులారా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. యోహాను గారు అంటున్నాడు, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి. నీతిగా బ్రతుకుతూ ప్రార్థించిన వెంటనే సమాధానం ఇస్తారు. మీరు ప్రవక్తల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వాళ్ళకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఎప్పుడు మోకరించిన సమాధానం వెంటనే వచ్చేసింది. మోషే గారిని ఐగుప్తు ప్రజల నుంచి విడిపించమని చెప్పాడు. వెళ్ళిపోయినప్పుడు ఫరో హృదయాన్ని కఠినము పరిచినప్పుడు, ప్రజలు మోషే పైకి తిరుగుబాటు చేస్తున్నప్పుడు, మోషే పైన సనుక్కుంటున్నప్పుడు మోషే ఏంటనే చేశాడు? తన సొంతగా ఏ మాట కూడా ఇశ్రాయేలీలకి చెప్పలేదు. ఇప్పుడు మన అనుదిన వాక్య జ్ఞానంలో ప్రతిరోజు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం వరకు వస్తున్నాము. అయిపోయింది 15వ అధ్యాయం కూడా. అంటే ప్రతిరోజు ఒకటే అధ్యాయం మనం చదివిస్తున్నాం. ఆ ఒకే అధ్యాయంలో ప్రశ్నలు అడుగుతున్నాం. ఇలా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఎన్నో సందర్భాలు, ప్రార్థనకు సంబంధించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మోషే గారి పైన ప్రజలు సనుక్కుంటున్నారు. వెంటనే మోషే గారు ఏం చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. అంటే మోషే గారు చేసిన వెంటనే సమాధానాన్ని పొందుకుంటున్నాడు. అంటే మోషే గారిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీతిమంతుడిగా మోషే కనబడుతున్నాడు. ఈరోజు ఇంకా మనం మోషేలా ఎదగాల్సిన వారమై ఉన్నాము అని మనం ఆలోచించాలి. ఎందుకు అన్ని సందర్భంలో మనిషి ప్రార్థన చేయగానే దేవుడు సమాధానం చెప్తలేడు అంటే కారణం ఏంటి? ఇంకా మనం ఆయనతో మన ప్రార్థన వెంటనే వినడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు లేడు అంటే ఆయనకు నచ్చిన విధానమైన బ్రతుకు మన జీవితంలో లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు సహజంగా మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం
మొదటి నుండి చదవండి ప్రియులారా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో ఇలా చదవాలి. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. పరిస్థితి ఏంటంటే భయంకరంగా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారో వారిని ఏం చేస్తున్నాడంటే హేరోదు రాజు పట్టుకొని సంఘం వారిలో పట్టుకొని బలాత్కారంగా పట్టుకొని బాధ పెట్టడానికి యోహాను గారి సహోదరుడైన యాకోబును పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడంట? ఖడ్గంతో చంపించాడు. ఈ కార్యం అంటే ఖడ్గంతో ఎదుటి వారిని చంపడం ఎవరికి ఇష్టం అని చెప్తున్నాడు? యూదులకు ఇష్టమైనటువంటి కార్యము. పేతురును కూడా పట్టుకొని ఆ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పసకా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతని దేవుని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 అతన్ని అప్పగించాను. వాళ్ళ కింద చూడండి ఏముంది పుట్టినట్లో చతుష్టాయముల అనే దానికి అర్థం ఏంటంట? 14 అంటే 14 మందిని తెలియజేస్తాడ. 4 చతుష్టాయములు అంటే 4 × 14 కదా. 4 చతుష్టాయములు అంటే 4 × 14 అంతమందిని కావలించాడు. ఎందుకు కావలించాడు? ఇదిగో ఈయనను కూడా నేనేం చేయాలి? ఖడ్గముతో చంపించాలి. ఇది ఎవరికి ఇష్టము? యూదులకు ఇష్టం. యూదులకు ఇష్టమైన కార్యాన్ని చేస్తే యూదులు ఎప్పుడు నాకు లోబడే ఉంటారు అనే ఆలోచన చేత పేతురు గారిని చంపించడానికి సిద్ధపడ్డారు. ఆయన పట్టుకున్నారు, బంధించేశారు, చెరసాలలో ఉంచారు. అయితే 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏం కావాలంటే ప్రార్థన చేయడానికి ఆసక్తి కావాలి. ఎలాంటి ఆసక్తి కావాలి? అత్యాసక్తి. ఇప్పుడు ఒక మాట, ఆల్రెడీ యాకోబు గారిని ఖడ్గంతో నరికించేశారు. యాకోబు గారిని ఖడ్గంతో చంపించేశారు. ఇప్పుడు ఎవరిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు? ఇప్పుడు విడిపించడం సాధ్యమా అసాధ్యమా? కరెక్ట్గా ఆలోచిస్తే అసాధ్యం. ఎవరి ఆధీనంలో ఉన్నాడు? రాజు ఆధీనంలో ఉన్నాడు. ఇప్పుడు తప్పనిసరిగా చంపడానికి సిద్ధపడుతున్నారు. అయితే ప్రజలు మాత్రం ఎలా ఉన్నారంటే, మా దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. లోకానుసారంగా లోకరీతిగా మనం అది ఆలోచిస్తే అది అసాధ్యమే విడిపించబడము అంటే. కానీ దేవుని దగ్గర మనం మొరపెడుతున్నప్పుడు, దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. మన జీవితంలో ఇది అసాధ్యమైన పరిస్థితి అని మనకు అనిపించినప్పుడు, ఇక ఇది సాధ్యం కాదు అనే స్థితి మన జీవితాల్లో మనకు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలప్పుడు? లోకంలో మనుషులకు ఇవి అసాధ్యములే, కానీ ఎవరికి సాధ్యములు? పరలోకమందున్నటువంటి దేవుడికి ప్రతిదీ సాధ్యం. ప్రతిదీ సాధ్యం. ఇక్కడ లోకంలో అసాధ్యమే, కానీ సంఘం ఏం చేస్తుందట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాయిచుండిరి. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది చూడండి.
ఎవరు వెళ్ళి కూడా పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చే అవకాశాలు లేవు. చెరసాల బయట కావలి వారు ఉన్నారు, చెరసాల లోపల మళ్ళీ ఎలా ఉన్నాడు? ఇద్దరు సైనికుల మధ్య బందీగా ఉన్నాడు. ఇప్పుడు చెరసాల బయట కావలి ఉన్న వారికి మనం తప్పించుకొని రావడము అసాధ్యము. ఒకవేళ వచ్చిన పేతురు గారిని తీసుకురావడం ఇంకా అసాధ్యం. ఎందుకు? ఇద్దరి మధ్యలో కూర్చొని ఇద్దరి మధ్యలో బందీ అయ్యాడు. అంటే అసాధ్యమైనటువంటి పరిస్థితులు, సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎలాంటి క్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి స్థితిలో మనం ఉన్నా నిన్ను దేవుడు విడిపించడానికి సిద్ధంగా. ఎప్పుడు నువ్వు అత్యాసక్తితో ప్రార్థనలో. ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే సమస్యల్లో భయంకరమైన పరిస్థితులు ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. కానీ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సంఘం చేస్తున్నారు. అంటే సంఘం యొక్క ప్రార్థన చాలా విలువైనదిగా మీరు గమనించాలి. ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు శ్రమలో ఉన్నాడు. ఆయన నిద్రపోయాడు. ఆయన అనుకుంటున్నాడు బహుశా ఇక నా పని. యాకోబు తర్వాత నెక్స్ట్ ఎవరు? నేను అని డిసైడ్ అయిపోయాడు. భయం లేదు ఆయనలో. ఎందుకు భయం లేదు? చస్తే ఎక్కడికి వెళ్తా? పరలోకానికి వెళ్తా. చావుకు తెగించి సేవకు వచ్చారు కాబట్టి ఎవరు పట్టుకున్నా భయం లేదు, ఎవరు కొట్టినా భయం లేదు, ఎక్కడ పెట్టినా భయం లేదు. ఎందుకు? చావుకు తెగించి వచ్చేవాడే సేవకు. అలా వచ్చేసాడు పేతురు గారు. వస్తే ఆ పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము దేవుడికి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. సంఘం ఎప్పుడు కూడా సంఘంలో వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేయాలి అత్యాసక్తితో. సంఘంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, సంఘంలో ఎవరు కష్టంలో ఉన్నా, సంఘంలో ఎవరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సంఘము వారి గురించి ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది ఎందుకు? సంఘము అనగానే దేవుడు ఏమని చెప్పాడు? ఒక కుటుంబము అని చెప్పాడు. సంఘము అనగానే దేవుడు ఏమని చెప్పాడు? ఒక శరీరము అని చెప్పాడు. ఇప్పుడు శరీరంలో ఏ అవయవము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా శరీరం అంతా ఎలా ఉన్నట్టే? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే. నా చేతి పడిపోయింది అనుకోండి, నేను బాగున్నట్ట. నా కాలు పడిపోయింది అనుకోండి, నేను బాగున్నట్ట. ఇప్పుడు సంఘంలో తల పడిపోయింది. అక్కడ ఏం పడిపోయింది? పేతురు ఎవరు ఇప్పుడు సంఘానికి ముఖ్యుడు. ఇప్పుడు ఆయన లేకపోతే సంఘం పరిస్థితి ఏంటి? భయంకరం. అంటే సంఘంలో ఏ అవయవము ఇబ్బందుల్లో ఉన్నా, సంఘంలో ఏ అవయవము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, సంఘంలో ఎవరు కన్నీళ్లలో ఉన్నా సంఘం అంతా కూడా ఏం చేయాలని వాక్యం సెలవిస్తుంది? అత్యాసక్తితో వారి గురించి ప్రార్థన చేయాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నిబంధన. అందుకే పేతురు గారు చెరసాల్లోకి వెళ్ళిపోగానే సంఘం అంతా ఏం చేస్తున్నారంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక పేతురు పరిస్థితి ఎలా ఉందో కూడా మనము చూసాం. ఇప్పుడు ఏమైందంటే ప్రభు యొక్క చెవులు నీతిమంతుల వైపు, నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన ప్రభు చెవుల్లో ఉంటుంది. వెంటనే ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత ఆయన దగ్గర నిలిచెను. చెరసాల తీయలేదు, చెరసాల బయట కాపలాగా ఉన్న వారితో పోటీ చేయలేదు. ఇద్దరు మధ్యన పేతురు గారు ఉన్నారు. డైరెక్ట్ గా అక్కడికే దూత వచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు విననట్లా విన్నాడు కాబట్టే దూతను పంపించేశాడు. రైట్. మళ్ళీ ముందుకు రండి. మళ్ళీ
అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టిన భుజం కొట్టేసిన పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడి పడెను. ఏంటంటే విచిత్రం, దేవుడు గనక చెయ్యాలి అనుకుంటే, దేవుడు గనక చెయ్యాలి అని అనుకుంటే ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం ఎక్కడ ఉన్నా ఆయన విడిపించుటకు సమర్థుడు. ఎవరు వచ్చి తాళం చేయలేదు, సంఖ్యలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆ వెంటనే ఏమైపోయిందంట, ఊడి పడినవి. ఏమంటున్నాడు, త్వరగలే అని దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోనను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడి వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనం కలిగినని. అప్పుడప్పుడు ఏదైనా మనం అనుకున్నది ఇది జరుగుతుంది అని మనం అనుకో. ఇప్పుడు పేతురు గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నేను విడిపింపబడతాను, దూత వస్తుంది, నన్ను విడిపిస్తుంది, బయటికి తీసుకెళ్తుంది అనే ఆలోచన ఆయనకి ఏం లేదు. ఏమనుకున్నాడ, నేను బయటకున్నాను కదా, నాకు దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఎవరు వచ్చారు, దూత వచ్చింది, నా సంఖ్యలు పడిపోయినాయి, నన్ను లేవమంటుంది, త్వరపెడుతుంది. ఇవన్నీ ఏమనుకుంటున్నాడంటే ఆయన, నాకు దర్శనం వచ్చింది. అంటే నేను విడిపింపబడతాననే ఆలోచన ఎవరికి లేదు, పేతురు కూడా లేదు. అంటే మనము జరగది అనుకుంటున్నది, ఇది అసాధ్యము అని మనకు అనిపించినది దేవుడు సాధ్యముగా చేయగలుగుతాడు. దేవుడు సాధ్యంగా చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన గనక తలుచుకుంటే, మనకు అది చెయ్యాలని ఆయన అనుకుంటే తప్పకుండా మనం అనుకోని రీతిలో విడుదల అనేది జరుగుతుంది. అలా జరిగింది. పేతురు ఏమనుకున్నాడంటే, ఇది దర్శనము కలిగినని తలచి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే ఆ గవిని తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచి పోయిన. అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు, పేతురు గారికి అప్పుడు ఎప్పుడైతే దూత అతన్ని విడిచి వెళ్ళిందో అప్పుడు పేతురు తెలివి వచ్చి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకోలేను. అప్పటి వరకు ఆయన దర్శనంలోనే ఉన్నాడు. నాకు దర్శనం పడుతుంది అనుకుంటున్నాడు. అంటే దేవుడు చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది అని కూడా మనము నమ్మలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పేతురు గారికి విడుదల జరిగింది. జరిగిన తర్వాత పేతురు గారు 12వ వచనం ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. అత్యాసక్తితో సంఘం అంతా ఎక్కడ ప్రార్థన చేస్తుందట, మార్పు గారింట్లో ప్రార్థన చేస్తుందట. మార్పు గారింట్లో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయుచుండ్రి. దగ్గరకు వచ్చాడు, తలుపు దగ్గరకు వచ్చాడు, తలుపును తడుతున్నాడు. అప్పుడు రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన. అందరూ ప్రార్థనలో ఉంటే ఒక చిన్నది మాత్రం తలుపు దగ్గరికి వచ్చింది. ఎవరో పిలుస్తున్నారు వచ్చి ఆలోచించుటకు వచ్చిన. ఆమె పేతురు యొక్క స్వరము గుర్తుపట్టి
సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్పిన అందరూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యది ఇదిగో మీ ప్రార్థన దేవుడు విన్నాడు, పేతురు వచ్చేసాడు, లేవండి అని చెప్పేస్తుంది. లేవండి అని చెప్పి పేతురు వచ్చాడు ఆయన తలుపు తడుతున్నాడని ప్రార్థన చేస్తున్న వారికి చెప్తుంటే అందుకు వారు నీవు పిచ్చిదానికి ఏమంటున్నారండి? నీవు పిచ్చిదానివని. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూరుతానని ఫస్ట్ ఏమంటున్నారంట? ఇక పిచ్చ కింద. పేతురు ఎక్కడ ఉన్నాడు? చేస్తాను. నువ్వేమంటున్నావు? వచ్చిందని చెప్తున్నావు. నువ్వు పిచ్చిదానిగా ఆయన రావాలని మేము ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? అత్యాసక్తితో చేస్తున్నారు. కానీ ఏం లేదు, దేవుడు చేస్తాడనే నమ్మకము. మేము అడిగినవి పొందుకున్నామనే ఆలోచన లేదు. తీయండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త ఇక్కడికి మళ్ళా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదురని వారితో చెప్పెను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మనకు ఇప్పుడు వీళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారండి. ఎలా చేస్తున్నారు? అత్యాసక్తితో సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తుంది. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఇస్తాడో, దేవుడు చేస్తాడో, దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడో జరిగించడో అనే అపనమ్మకంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఎలాంటి సలహా ఇస్తున్నాడు మనకి? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. అక్కడ ఎవరు నమ్మారు దొరికినవని? రోదే అనే చిన్నది నమ్మింది. అయ్యి బాబోయ్, మా సంఘం అందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నారు. కాబట్టి అందరూ ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా ప్రార్థన చేయాలి. ఆమె కనిపెడుతున్న దేవుడు మా ప్రార్థన విన్నాడు, పేతురు గారి ఇంటికి వచ్చేస్తాడు. దేవుడు మా ప్రార్థన వింటున్నాడు. ఎవరు వస్తారు ఇప్పుడు? మేము ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాం? మా సంఘం అంతా ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? పేతురు గురించి. కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తారు? పేతురు వస్తారు. ఎవరు నమ్మి ప్రార్థన చేస్తున్నారు? ఎవరు దొరికినామని నమ్మి ప్రార్థన చేస్తున్నారు? చిన్నది. ఆమె చెవులు ఎక్కడ వైపు ఉన్నాయి? తలుపుల వైపు ఉన్నాయి. మిగతా వారందరి ప్రార్థనలో ఉన్నారు. తలుపుల వైపు ఏదో శబ్దం రాగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. వింటుంది. ఎవరు? పేతురు గారు వచ్చారు. ఆనందం తట్టుకోలేకపోతుంది ఆ పాప. ఎందుకు? దేవుడు మా ప్రార్థన విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మా సంఘం చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. వెంటనే ఆనందంతో తట్టుకోలేక వెంటనే తలుపులు తీయలేక వచ్చి వాళ్ళకి చెప్తుంది, మీరు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎవరి గురించి అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో ఆయన వచ్చాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమ దేవుడు దేవుడు ఇస్తాడు అని నమ్మి, దొరికినవి అని నమ్మి ప్రార్థన చేయాలి. కానీ వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం నమ్మట్లేదు. దొరికినవి అని నమ్మి ప్రార్థన చేయట్లేదు. పైగా ఏమంటున్నారంట? ఆమె ఎలా అంటున్నారు? మొదట ఏమన్నా నువ్వు పిచ్చిదాన్ని. తర్వాత ఏమన్నారు? ఆ దూత కావచ్చు, ఎవరో దూత వచ్చినట్టున్నారు మన ఇంటికి అని చెప్పేస్తున్నారు. తర్వాత చూడండి, పేతురు రాసినటువంటి అపోస్తల కార్యక్రమం 12వ అధ్యాయంలో వచ్చాయి. ఇక్కడ మీకు ఆ వచనం ఎందుకు చూపించాలంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ఉద్దేశంతో చేయాలంటే, దేవుడు నాకు ఇచ్చాడు అనే ఉద్దేశం. రైట్.
వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. ఎందుకు ఈ విభ్రాంతి? నిజంగా మా ప్రార్థన దేవుడినా? చూడండి ప్రియులారా, అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేసే పొరపాటు. మన ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు, కానీ మనం నమ్మం. దేవుడు చేశాడని. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చాడు, ఆయనకు అసాధ్యమైనదంటే లేదు, మేము పొందుకున్నామనే దృఢమైన నమ్మకంతో మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మనం అడిగింది మనము పొందుకుంటాం. ఆ ప్రార్థన ఎలాంటిదై ఉండాలంటే ఆయన చిత్తానుసారమైనదిగా ఉండాలి. ఇప్పుడు పేతురు సంఘానికి అవసరం. పేతురు సంఘానికి అవసరం లేదా? కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేస్తున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన పిల్లలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పిచ్చి పిచ్చిగా కాదు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది ఏంటి ఆయన చిత్తం మనం చెప్పుకున్నాం. ఆయన ఎవరు మనం ఆలకించదట? పాపుల మనవి ఆయన ఆలకించాడు. ఆయన ఎవరి ప్రార్థన వైపు ఆయన చెవి ఉన్నాడు? నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవి ఉన్నాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో ఏది డెవలప్ చేసుకోవాలి? నీతిని డెవలప్ చేసుకోవాలి, యథార్థతను మనము డెవలప్ చేసుకోవాలి. అందుకే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఇంట్లో కూర్చొని చేస్తారా, సంఘంలో కూర్చొని చేస్తారా, అడవిలో కూర్చొని చేస్తారా, ఈ ఆడ కూర్చొని చేస్తారా అనేది ప్రాముఖ్యము కాదు. కానీ చేస్తున్నప్పుడు చేసే వ్యక్తులమైన మనం ఎలా ఉన్నాము అనేది ప్రాముఖ్యం. ఎలా చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం. ఎలా చెయ్యాలి అనేది ప్రాముఖ్యం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తే సమాధానం మనకు దొరుకుతుంది. ఆసక్తితో ప్రార్థన చేయాలి, దేవుడి చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, ఇంకా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆయనే తన చెవులను వీరు ఏం ప్రార్థన చేస్తున్నారు అని చేస్తారు. కొన్ని సందర్భాల్లో సమాజం చాలా అడుగుతుంది, కానీ అవి వారికి దొరకవు. యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, మీలో యుద్ధములు పోరాటం నుండి దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఆ దొరకట్లేదని ఏం చేస్తున్నారంట? నరహత్య చేస్తున్నారు, మస్తరపడుతురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుతురు, యుద్ధం చేతురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఒకవేళ మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతురు గనుక మీకేమీ దొరకడం లేదు. ఈరోజు ప్రపంచ దేశంలో యుద్ధము మేఘాలు కమ్ముకుంటున్నాయి కదా. అటు ఇజ్రాయేల్ ఇరాన్, అటు ఇజ్రాయేల్ పాలస్తీనా, ఇటు ఉక్రెయిన్ రష్యా. కాబట్టి ఈరోజు ఏ రెండు దేశాల మధ్య చూసిన యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? అసలు
ఎందుకు ఒక్కడిపోయినప్పుడు పోట్లాడుకుంటున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు 2 కుటుంబాలు పోట్లాడుకుంటున్నాయి? ఎందుకు 2 గ్రామాలు పోట్లాడుకుంటున్నాయి? ఎందుకు 2 వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు అంటే వారి శరీరంలో ఏం జరుగుతుందా? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలు, శరీర కోరికలు తీర్చుకోవడానికి పోట్లాడు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పోట్లాట. మీరు ఆశిస్తున్నారు, మీరు ఆశిస్తుంది దొరకట్లేదు. దొరకకపోతే ఏం చేస్తున్నారంట? నరాత్రి చేస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. అయినా సంపాదించుకోవట్లేదు. మళ్ళీ ఇంకేంటంట? దేవుణ్ణి అడగట్లేదు. ఒకవేళ అడిగిన ఏ ఉద్దేశంతో అడుగుతున్నారంట? దురుద్దేశంతో అడుగుతున్నారు, అందుకే పొందుకోవట్లేదు. కానీ దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఏం చేస్తామంటే మనము పొందుకుంటాము. గనుక ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్నీ ఒకటేసారి చెప్పేస్తే ఏం అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ఈరోజు మన జీవితంలో అయిన సమస్యలు, మన కుటుంబాల్లో అయిన కన్నీళ్ళు, ఎన్నో ఇబ్బందుల్లో మనం ఉంటున్నప్పుడు మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తే దేవుడు, ఏకైక శక్తే దేవుడు. మరి ఆ దేవుడి దగ్గర మనము ఎలా విన్నవించుకోవాలి అంటే ఇదిగో ఈ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేయవాడే ఉన్నాడు. మరి ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపచేయడానికి ప్రార్థన చేస్తాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఎన్నో ఉన్నాయి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలా సందర్భాల్లో మేము పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మేము దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయన ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేస్తే, ఎవరు ప్రార్థన చేస్తే మీరు మా మనవులు ఆలకిస్తారో తండ్రి, ఈ దినం మేము నేర్చుకున్నాము. తండ్రి నీకు స్తోత్రము. దినదినము మా ఆధ్యాత్మిక